బీజేపీకి కొత్త చీఫ్. ఇప్పటికే పేరును ఖరారు చేసిన అధిష్టానం పలువురు కీలక నేతలకు సమాచారం. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్. రేసులో పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు. రాష్ట్ర అధ్యక్ష రేసు లోపల ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ పార్టీకి ప్రస్తుతం కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనను మార్చే ఆలోచన లోపల మోడీ సర్కారు ఉన్నది, బీజేపీ అధిష్టానం ఉన్నది ఈ కిషన్ రెడ్డిని మార్చాలని చెప్పి. ఎందుకంటే గత ఎన్నికల సందర్భం లోపల బీఆర్ఎస్ తోటి బీజేపీ అంటగాగిందని తెలంగాణ ప్రజలు నమ్మిరు కాబట్టే బీజేపీకి అవకాశం ఇవ్వలేదు. బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పటికీ కూడా బీసీలు బీజేపీ పార్టీని నమ్మలేదు. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా బీజేపీకి దూరం అయ్యారని చెప్పి, కిషన్ రెడ్డికి ఇవ్వడం వల్ల దూరం అయ్యారని చెప్పి బీజేపీ మొత్తం సమూల మార్పులు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నది. ఈ క్రమం లోపలనే బీజేపీ పార్టీకి బండి సంజయ్ ఉన్నప్పుడు వచ్చినటువంటి జవసత్వాలు ఊపు కానీ కిషన్ రెడ్డిని నియమించిన తర్వాత పార్టీ కొంత చతికిలబడ్డ మాట వాస్తవం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు ఓ మంచి ఊపులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్ష మార్పు ఎన్నికల సందర్భం లోపల చేసిన తర్వాత సడన్గా డీలా పడిపోయింది. అయితే ఇది గమనించినటువంటి బీజేపీ అధిష్టానం తెలంగాణలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని చెప్పి డిసైడ్ అయింది. ఈ రేసు లోపల ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, అదేవిధంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, అదేవిధంగా డీకే అరుణ, వీళ్ళ పేర్లు కూడా ప్రధానంగా వినబడతా ఉన్నాయి. కొత్తగా ఎన్నికైనటువంటి పాయల్ శంకర్, అదేవిధంగా రాజా సింగ్, ఇంకా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీలు రామచంద్రరావు, వీళ్ళ పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. మరి మొత్తానికి ఈ చీఫ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈ నెలాఖరు లోపల నియమించేటువంటి అవకాశం ఉన్నది. డిసెంబర్ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మండల కమిటీలు వేసి సంస్థాగతంగా ఈ కమిటీల నిర్మాణం జరిగిన తర్వాత నెలాఖరు వరకు కొత్త అధ్యక్షుని ఎన్నిక ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇదే సందర్భం లోపల డిసెంబర్ 7వ తారీఖున బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు ఏడాది సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్న ఈ సమయం లోపల డిసెంబర్ 7వ తారీఖునే బీజేపీ పార్టీ ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తూ ఉన్నది. అదే సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి షాక్ ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నది. కౌంటర్లకు సిద్ధమవుతూ ఉన్నది. బీజేపీ పార్టీ దాదాపుగా దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల సమయం లోపల 400కు పైగా ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ ఇతర పార్టీల నుంచి ఆ పార్టీ లోపల చేర్చుకున్నది. అనేక ప్రభుత్వాల్ని కూలగొట్టింది. అయితే బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు గట్టి ప్లాన్ ఒక షాక్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆలోచన చేస్తున్నది. ఎవరు బీజేపీ పార్టీకి అధ్యక్షుడైనా తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏర్పాటైనటువంటి ప్రజాప్రభుత్వాన్ని కాళ్ళల్లో అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీకే గట్టి షాక్ తలగబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీలను 8 మంది ఎంపీలను ఇచ్చారు. ఈ ఎంపీలు గత 10 ఏళ్ల కాలం లోపల తెలంగాణకు విభజన హామీల్లో రావాల్సినటువంటి హామీలను తీసుకురాలేదు. ఈ కొత్త బీజేపీ అధ్యక్షుడి పైన కూడా అనేక సవాళ్ళు ఉంటాయి, అనేక సవాళ్ళు ఆయన ముందుంటాయి. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కొట్లాడాలి. ఇక్కడ ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు జరుగుతూ ఉంటే దానిపైన ప్రశ్నించాలి. సమర్థవంతమైనటువంటి నాయకుని కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇట్లా ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తే కూడా ప్రజలు గమనిస్తారు. తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీజేపీ కనుక తెలంగాణ లోపల బలపడాలి అంటే తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకురావడం లోపల వాళ్ళ వంతు కృషి చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక సంస్థాగత ఎన్నికల తర్వాత వీళ్ళు 7వ తారీఖున పెట్టేటువంటి మీటింగుకు జాతీయ అధ్యక్షులు అంటే నడ్డా కానీ అమిత్ షా కానీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది
బీజేపీ కొత్త చీఫ్గా ఎవరు ఉండబోతున్నారు అనేది బీజేపీ శ్రేణుల లోపల కూడా ఒక ఇంత ఆసక్తి పెంచుతూ ఉన్నది. ఈ నెలాఖరు లోపల స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే అటు గతం లోపల రాజాసింగ్ అయితే రేసులో ఉండే, రాజాసింగ్ రేసులో ఉన్నాడు. అయితే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించి మళ్ళీ అనివార్యంగా ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత సీనియర్లో ఉన్నటువంటి రఘునందన్ రావు, అరవింద్, రాజేందర్, అరుణ పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. ఎవరికైతే బీసీ నినాదంతో వెళ్తున్నారు బీజేపీ కాబట్టి, ఎందుకంటే బీసీలు తెలంగాణ లోపల అలర్ట్ అయ్యారు, రాజకీయంగా అలర్ట్ అయ్యారు కాబట్టి బీసీనే ముందుంచే ఆలోచనతోటి బీజేపీ పార్టీ పావులు కదుపుతూ ఉన్నది. ఇంకా సంస్థాగత ఎన్నికలు, అదేవిధంగా వచ్చేటువంటి ఎన్నికలు కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. ఈ సందర్భం లోపల పార్టీకి గతంలో జరిగినటువంటి నష్టం, బీజేపీ బీఆర్ఎస్ పొత్తున్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల లోపలికి తీసుకెళ్ళింది. దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసిరు కాబట్టి బీఆర్ఎస్ను ఓడించారు. బీజేపీకి ఎమ్మెల్యే స్థానాలు కూడా తక్కువ కట్టబెట్టారు. మళ్ళీ అట్లాంటి పొరపాటు జరగద్దు కాబట్టి కొత్త అధ్యక్షుని ఊపుతోటి, అంటే డిసెంబర్ 7వ తారీఖున పెట్టేటువంటి బహిరంగ సభ నుంచే బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికలకు శంకరావం పూరిస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎవరు బీజేపీ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు అనేది ఆ పార్టీకి సంబంధించి హైకమాండ్ నుంచి ఆ కీలక నేతలకు సమాచారం అయితే పోయింది. కానీ బీజేపీ శ్రేణులకు ఈ నెలాఖరు వరకు అయితే ఒక సస్పెన్స్ అనేది ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎవరు బీజేపీ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు అనేది, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా కామెంట్ చేయండి.